ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కంపెనీ పెట్టాలి అంటే ఆ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ, నేను వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నా. నేను ఒక 1000 ఉద్యోగాలు ఇస్తాను, ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాను. సో ఈ 1000 ఉద్యోగాల కల్పన 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి నాకు మీరు ప్రోత్సాహకాలు ఏమిస్తారో అని అడుగుతాను. మీకు ఏం కావాలంటే అని అడిగి, నాకు ఒక భూమి ఎంత కావాలి, 20 ఎకరాల భూమి నడి సెంట్రల్ ఏలూరు నడి రోడ్లో కావాలి, ఈ ప్రైమ్ సిటీలో కావాలి. ఎస్, అమ్మేయాల్సిన అవసరం ఏం లేదు కదా, లీజుకే ఇవ్వండి, 99 సంవత్సరాలకి లీజుకి ఇవ్వండి. లీజుకి ఇస్తే ఆ కంపెనీ పెడతారు, 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఆ ఉద్యోగాలు ఇవ్వడానికి లీజుకి ఇస్తేనేంటి, సేల్కి ఇస్తేనేంటి? కాదు, సేల్కే కావాలి. ఎందుకు కావాలి సేల్కి అంటే 1,100 కోట్ల రూపాయల భూమి తీసుకొని రేపొద్దున రిజిస్టర్ సేల్ డీడ్ చేసిన తర్వాత వాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీ పెట్టరు. మీరేం చేస్తారు? సేల్ డీడ్ ఒకసారి అమ్మేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోగలదా? తీసుకునే పరిస్థితి దేశంలో లేదు.